ఇది మా లోకం. ఈ మీరంతా నా జనమే. బారెడు పొద్దెక్కింది, లేగలేదా? లెగిసావా? ఇంకా పడుకోనే ఉన్నావా? లేచి ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? బారెడు పొద్దెక్కేదా పడుకున్నావు? ఇదేమన్నా మీ నాన్నగారి ఇల్లు అనుకుంటున్నావా ఏంటి? అమ్మా అత్తయ్య, నాకు ఈరోజు అస్సలు ఒంట్లో బాగాలేదు అత్తయ్య. చాలా నీరసంగా ఉంది. నేను ఏ పని చేయలేను అత్తయ్య. తిని కూర్చుంటాకి ఇదేమన్నా మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా? పని అంతా చేయలే. దేవుడా, అమ్మో ఏంటి నా పరిస్థితి? నమ్మి ప్రేమించి వచ్చాను, బాగా చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టుకుంటాను, నీకు ఈ బాధ కలగదని చెప్పాడు. నమ్మి మోసపోయాను. పెళ్ళైనాటి నుంచి ఇంతవరకు కనీసం ఉన్నానా లేనా తిన్నానని కూడా నా కష్టాన్ని ఎవ్వరూ చూడట్లేదు. అత్తమామలు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? తల్లిదండ్రులు కూడా నన్ను వదిలేశారు. ఏం చెప్పండిరా, నా పరిస్థితి నీకు తెలుసు కదా. కట్టుకున్న భర్త ఏమో వదిలేశాడు, వెళ్ళిపోయాడు. అత్తమామలు చూస్తేనేమో వేధింపులు సాధింపులు. కనీసం కడుపుతో ఉన్నానని కూడా లేకుండా ఒక ముద్ద పెట్టడానికి ఎన్నో మాటలు అంటున్నారు. ఈరోజు ఓపిక లేదురా. పని చేసుకుందాం అనుకున్నా, పని చేసుకుంటా కూడా ఓపిక లేదు. అయినా మా అత్తగారు ఊరుకోవట్లేదు. ఏం చేయను? ఒక మాట చెప్పనక్క. చెప్పరా. నేను కూడా, మా జీవితం కూడా ఒకప్పుడు నీలాగే ఉండేది అక్క. మేము యేసుని నమ్ముకున్న తర్వాత మా జీవితం మారింది. నా కుటుంబం, నేను, మా కుటుంబం సంతోషంగా ఉన్నాం అక్క. అవునా? మీరు కూడా నాతో పాటు మందిరానికి రండి అక్క. దేవుడు మిమ్మల్ని మారుస్తారు, అన్నయ్యని మారుస్తారు. అమ్మో, దేవుని నమ్ముకోవడమే ఇంకేమైనా ఉందా? నా గురించి తెలిసిందే కదరా. మా అత్తగారు ఒట్టి విగ్రహారాధికులు, పూర్తిగా అన్యులు. నేను కానీ దేవుణ్ణి నమ్ముకున్నానని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? చంపేస్తారా? మా అత్తగారు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళు అక్క. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ దేవుడే నాకు సహాయం చేశాడు. మీరు కూడా నమ్ముకోండి అక్క, తప్పకుండా సహాయం చేస్తారు. మన కాలనీలోనే మందిరం పెట్టారు, విమోచన ప్రార్థనా మందిరం అని. దూరంగా ఇది పక్కనే ఉంది మనకి. పాస్టర్ రాజేష్ గారు చాలా బాగా ప్రార్థన చేస్తారు అక్క. మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. చాలా మంది వస్తున్నారు అక్క. మీరు కూడా రండి అక్క, వెళ్దాం. అవునా? నేను ఇప్పుడు రాలేను కానీ రా, నా గురించి ప్రార్థన చేయరా. రా అక్క, వెళ్దాం. అవునా? దగ్గరే అక్క, పక్కనే. రండి అక్క, నేను తీసుకెళ్తాను. అయితే వస్తాను రా. కొంచెం పక్కన పెట్టి పని వస్తాను, సరేనా? నన్ను కూడా తీసుకెళ్ళి, మీ పాష గారు ఎవరో రాజేష్ గారు అంటున్నావు అమ్మా, నా బాధ కొంచెం చెప్పమ్మా. నాకు ఎవరూ లేరు, తల్లిదండ్రులను వదిలేశారమ్మా, కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు, నన్ను ఎవరూ చూసుకోవట్లేదమ్మా. ఆ పాష గారితో చెప్తావా? నా బాధ చెప్పి కొంచెం నా గురించి ప్రార్థన చేయించమ్మా. రండి అక్క, వెళ్దాం. వందనాలు పాస్టర్ గారు. మేము అన్యులమండి. మా భర్తని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదండి. అత్తమామలేమో నన్ను సాధిస్తున్నారు. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నానండి. పట్టెడు అన్నం పెడతా కూడా నన్ను ఎవరూ చూసుకోవట్లేదండి. మీరేదో ప్రార్థన చేస్తారని ఈ కాలనీలో ఈ మందిరం పెట్టారని చెప్పారండి. అది తెలుసుకొని వచ్చానండి. కొంచెం నా గురించి ప్రార్థించండి పాస్టర్ గారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను తల్లి.
దేవాది దేవుడు ఎవరైతే ఈ లోకంలో భారం మోస్తున్నారో వారి కొరకు ఒక చక్కటి మాట చెప్పారమ్మా. బైబిల్లో చూసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ రకంగా దేవుడు మాట్లాడుతున్నారు. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని. ఆ సమస్త జనులలో నీవు కూడా ఒకదానివే తల్లి. నీ భారము ప్రభువు మీద మోపు. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, ఈ సమయంలో తండ్రి నాయన ఈ సహోదరి కారుస్తున్న కన్నీటిని చూస్తున్న దేవుడు నీవు మాత్రమే ప్రభువా. నాయన ఈ లోకంలో ప్రభువా మనుషులు నమ్మి మోసపోవచ్చేమో కానీ ప్రభువా నీ దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కానే కాదు నాయన. ఈ బిడ్డని దీవించి బలపరిచి తన స్థితిగతుల్ని తన భారాన్ని ప్రభువా మార్చి నీ నామానికి మహిమార్థంగా తండ్రి నాయన తన కుటుంబం ఉండే ఒక కృప చూపిస్తారని యేసు నామములో ఒక సహోదరిని మీ చేతికి చెప్తున్నాను నా పరమ తండ్రి. ఆమె దేవుడు నిన్ను దీవిస్తాడు తల్లి. వందనాలు పాస్టర్ గారు. నన్ను జ్ఞాపకం చేసుకొని పాస్టర్ గారు, ప్రతిరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని నా గురించి ప్రార్థించండి పాస్టర్ గారు. చాలా సంతోషం పాస్టర్ గారు. సరేనక్క, నేను వెళ్తాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సరేరా నాన్న, నా గురించి ప్రార్థన చెయ్యే, మర్చిపో మాకు. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి ఇంట్లో, దేవుడు సహాయం చేస్తాడు. సరే అమ్మా, నేను ప్రార్థన చేసుకుంటాను. యేసయ్య ఈరోజు నాతో మాట్లాడాడు. నిజమే, ఇంతవరకు నేను మనుషులు నమ్ముకున్నాను, ఆ పిన్నికి ఈ పిన్నికి చెప్పుకున్నాను. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు కదా, నా భారాన్ని నా దేవుడు మోస్తానన్నాడు. నా భారము, నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ భారము ఆ దేవుడే మోయాలి. ప్రార్థన చేసుకుంటాను, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను. యేసయ్యా, 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 నా భారం ఒక్కసారి చూడేసయ్యా. అమ్మో అమ్మో అమ్మో, ఈ కొంపకి ఈ చేటు కూడా తెచ్చావా? అమ్మో అమ్మో అమ్మో, కొంపకి ఈ చేటు కూడా తెచ్చావా? నువ్వు రావడమే ఎక్కువ అనుకుంటే ఆ తక్కువ జాతి దేవుడిని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నావా ఇంట్లో? ఉండు, నా కొడుకు రాని నీ పని చెప్తా ఈరోజు. నువ్వు చేసే పనులు ఏంటి ఇవి? నా కొడుకు రాని నీ పని చెప్తాను. అయ్యో అత్తయ్య గారు, చావు కొట్టేస్తాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏదో అత్తయ్య గారు, దేవుడు మనల్ని అందరినీ బాగు చేస్తాడంటే చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను అత్తయ్య గారు. ప్రార్థన లేదు, ఏమీ లేదు. నా కొడుకు రాని నీ సంగతి తేలుస్తాను. అత్తయ్య గారు అలా అనకండి అత్తయ్య గారు. వచ్చాడు అత్తయ్య గారు, అలా చెప్పండి. చూడు, ఇంట్లో ఇలాంటి దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టావు. ఏమైంది? ఏమే తక్కువ జాతి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇప్పుడు అదంతా కాకుండా మళ్ళీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? మేమేంటి, మా కుటుంబం ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఆ దేవుడు ప్రార్థన మానేస్తావు లేదా? దేవుడు చర్చిలో మానేస్తావు లేదా? ఆ దేవుడు గొప్పవాడు. చర్చిలో మానేస్తావు లేదా? ఇలా కాదా నిన్ను, ఇలా కాదు నిన్ను, ఇలా కాదు. ఈ రోజు నేను చంపేస్తా. నువ్వు ఇంటికి రావడమే దరిద్రం అనుకుంటే ఇంటికి వచ్చింది కాకుండా ఇంటికి వచ్చిందని ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. ఇంటికి వచ్చిన దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. ఈ రోజు నీ చావు నేను కళ్ళారా చూడాలి. చావు, ఈ రోజు నీ చావు నేను కళ్ళారా చూడాలి. ఈ వాళ్ళతో నీ దరిద్రాన్ని వదిలించుకుంటాను. ఎలాగైనా సరే దీని పీడ వదిలించుకోవాలి. ఎలాగ దీని పీడ వదిలించుకోవాలి. ఎలాగైనా సరే దీని పీడ వదిలించుకోవాలి. దీన్ని చంపేస్తాను, దీన్ని చంపేస్తాను, ఈ వేళ చంపేస్తాను, దీన్ని ఎలాగైనా చంపేస్తాను. చావు, చచ్చిపో, చచ్చిపో. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. ఇక నాకు వద్దు నువ్వు, ఇక నాకు వద్దు నువ్వు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. దరిద్రం వదిలిపోయింది ఈ రోజుతో దరిద్రం వదిలిపోయింది. ఇక నేను అనుకున్న అమ్మాయితో సంతోషంగా బ్రతకవచ్చు. ఇక నేను ఎవరితో అయితే అనుకున్నాను ఆవిడతో సంతోషంగా బ్రతకవచ్చు. ఇక నా లైఫ్ అంతా హ్యాపీ. దరిద్రం వదిలిపోయింది నాకు. ఇక ఈ దరిద్రాన్ని వదిలించేసుకున్నాను. ఈ దరిద్రాన్ని వదిలించేసుకున్నాను. ఒకసారి నన్ను చూడు. ఎవరు ప్రార్థన చేయాలన్న వారి పరిస్థితి ఇంతే. ఒకసారి దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. యేసయ్యా,
నా భారం మోస్తారన్నావు కదా ఏసయ్య. నాకు సహాయం చేయండి ఏసయ్య. ఒకసారి నన్ను చూడండి ఏసయ్య. నాకు సహాయం చేయండి ఏసయ్య. నువ్వు తప్పు నాకెవరూ లేరేసయ్య. నన్నందరూ విడిచిపెట్టేశారు ఏసయ్య. కుమారి కట్టుకున్న భర్తే కుమారి నా చూడు చూస్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నేను నీ పక్షానున్నాను. నిన్ను సృజించిన దేవాది దేవుడు నేనే. ధైర్యముగా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. అయ్యా, నీవేనా నాతో మాట్లాడుతుంది? యేసయ్య, నీవేనా నాతో మాట్లాడుతుంది? దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు శుక్రవారం కదా, మందిరానికి వెళ్తాను. మందిరానికి వెళ్ళి దేవుడి మాటలు వింటాను. మందిరానికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నా నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నాను రా. ఆ చర్చికి నిండా నలుగురు కూడా లేని ఆ చర్చికి ఎందుకు అక్క? అదేంట్రా అలా అంటావు? నేను మొదటి నుంచి అక్కడికి వెళ్తున్నాను రా. మా చర్చికి రా అక్క, మా చర్చి చాలా పెద్దది. మా పాస్టర్ గారు పెద్దోళ్ళు 5,000 మంది వస్తారు మా చర్చికి. అవునా? మా పాస్టర్ గారు కళ్ళు మూసుకొని అన్నీ చెప్పేస్తారు. నువ్వేం చేయనవసరం లేదు. అవునా? అరే నాకు తెలియదురా. అయితే నేను విమోచన ప్రార్థన మందిరం ఉంది కదరా, మన చర్చి, మన సంఘం, మన కాలనీలో, అక్కడికి వెళ్తున్నాను రా. చెల్లి చెప్తే ఆ పాస్టర్ గారు ఏదో బాగా ప్రార్థన చేస్తానంటే అక్కడికి వెళ్తున్నాను రా. మీది పెద్ద చర్చియా? అవునక్క, మా పాస్టర్ గారు కళ్ళు మూసుకొని నీ గురించి అంతా చెప్పేస్తారు. మా పాస్టర్ గారు నువ్వేం ఇవ్వనవసరం లేదు, కానుకిచ్చుకుంటే చాలు, మా పాస్టర్ గారే అంతా చూసుకుంటారు. అవునా? నీ జీవితం కూడా సరిదిద్దిపోయింది. అవునా? సరేలే. ప్రార్థన చేసినా అక్కడికి వెళ్తున్నాను కదా. సరే, ఈసారి నన్ను తీసుకెళ్ళే మీ చర్చికి, సరేనా? పిల్లలు ఇష్టం చెప్పాలి. నా పిల్లలు చుట్టూ తిరుగుతున్నారు, నీకు ఫలితం ఉండదు. ప్రార్థన చేసుకుంటాను. నా దేవుడు నాకు సాయం చేస్తాడు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా బ్రతుకుని మారుస్తాడు. నాకు నమ్మకం ఉంది. పాస్టర్ గారు చెప్పారు. నా ప్రార్థన ఆలకిస్తానని పాస్టర్ గారు చెప్పారు. యేసయ్యా, నీ మందిరానికి వచ్చాను కదయ్యా, నా ప్రార్థన ఆలకిచ్చయ్యా, మార్చేసయ్యా, నాతో మామూలు మార్చండి యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను యేసునామములో. ఆమేన్. అమ్మో, మా ఆయన వచ్చే టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ లేదంటే తిట్టేస్తారు, మళ్ళీ కొట్టేస్తారు. ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? మందిరానికి వెళ్తున్నాను రా. మందిరమా? ఎప్పుడు మందిరం మందిరం అంటావు ఏంటక్క? మందిరంలో ఏముంటుంది చెప్పవచ్చుగా? అదేంటి అలాగంటో? దేవుడు ఉన్నాడు కదరా యేసయ్య. మందిరం అంటే నీ భర్త మారతాడక్క. ఎప్పుడు మందిరం మందిరం అని మందిరానికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త మారడక్క. నాలో చూడు, నేనంతా తిరుగుతున్నానో ఉంటున్నానో అయినా నా భర్త నన్ను పట్టించుకుంటున్నాడు. నువ్వు కూడా నాలా ఉంటూ దేవుడి సేవ మానేసి నాలా తిరుగుతూ ఉండక్క. అప్పుడు నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. నా బిడ్డ ఏంటో ఏం చేయలే, నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. చూసావా? ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నా పరిస్థితి మారుస్తాడు. వంట పని ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోయింది. అమ్మో, గబగబా ఇంటి పని చేసేసుకోవాలి. ఇంటి పని చేయకపోతే మా అత్తగారు మళ్ళీ నన్ను తిట్టేస్తారు. అమ్మా, అబ్బా అబ్బా, అమ్మ వంట చేయకపోతే మా ఆయన మళ్ళీ తిట్టేస్తాడు. గబగబా. ఎవరు? ఇంకో బిడ్డ. మా పిన్నిని.
ఆ పిన్ని మీరా రండి పిన్ని. పిన్ని ఇప్పుడే ఇంటి పని అయింది పిన్ని. అదిగో వంట చేస్తున్నాను పిన్ని. అత్తయ్య గారు ఉన్నారా? లేరు పిన్ని, ఇప్పుడే బయటికి వెళ్ళారు పిన్ని. ఏ పిన్ని ఏదైనా అవసరమా? నీతో ఏదో విషయం మాట్లాడదామని వచ్చాను. అవునా చెప్పండి. నీ మొగుడు ఎవరు అమ్మాయితో బయట తిరుగుతున్నాడంట? అవునా, మీకు ఎలా తెలుసు పిన్ని? మీకు ఎవరు చెప్పారు? నాకు చెప్పడమే, నాకు తెలియవేంట్రా, అందరూ చెప్పుకుంటున్నారు. నేను చూసాను, నా కళ్ళతో నేను చూసాను. బైక్ మీద ఒక అమ్మాయితో తిరుగుతుండగా నేను చూసాను, నా కళ్ళతో నేను చూసాను రా. అవునా, ఏమో పిన్ని, అంతా భగవంతుడికి తెలియదు. భగవంతుడు అంటావేంట్రా? ఆ అమ్మాయి నీ మొగుడికి ఏదో మందు పెట్టేసింది, అందుకే నేను వదిలించుకొని తన వెంట తిరుగుతున్నాడు. తన కుక్కలో తన వెంట చుట్టూ తిరుగుతున్నాడు. అవునా, ఏమో పిన్ని, ఆ మందు ఏమో నాకు ఏమీ తెలీదు. అందుకే నేను చెప్పింది వింటే నీ జీవితం బాగుండిద్ది. అవునా, ఏంటి చెప్పండి పిన్ని. నాకు తెలిసిన గురూజీ ఉన్నారు, నువ్వు డబ్బులు ఏర్పాటు ఈ చేసుకుంటే లోకం జయించడం అంటే 30,000 40,000 ఆసామాసి కాదు. నీ మొగుడు మందును కక్కిద్దాం వెళ్ళి, అంత ఆ అమ్మాయి పీడ కూడా వదిలించుకుందాం. అంత డబ్బు అయితే నా దగ్గర లేదు పిన్ని. లేదమ్మా, నేను సాయం చేస్తాను, కాస్త డబ్బు నేను సాయం చేస్తాను. నా వెంటరా వీళ్ళందరూ మందు ఏదో కక్కించేసి ఆ అమ్మాయి పీడ వదిలించుకొని నీ జీవితం బాగు చేస్తాను. అవునా, సరే పిన్ని, నాకు ఏమీ తెలియదు పిన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అంటే నోట్లో 4 లేని అమ్మాయి కదరా, అమ్మాయికరాలు కదా, చూస్తే నీ బాధలు తెలిసేదాన్ని, నీ కష్టాలు చూసేదాన్ని నేను, అందుకే చెప్పాలనిపించింది. అవునా, నీ జీవితం చూస్తే నాకే బాధ అనిపిస్తుందిరా. సరే పిన్ని, ఏదో ఒకటి చేయండి పిన్ని. నీ మొగుడితో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇప్పటికైనా నన్ను నమ్మి నా వెంటరా. సరే పిన్ని, చెప్పడం చెప్పాను, నీ ఇష్టం తల్లి. సరే సరేనా, జాగ్రత్తగా ఉండు. సరే పిన్ని. బిడ్డ ఏంటో మందు పెట్టేశాను అంటున్నారు. నిన్ను ఎదిగే ప్రసక్తి లేదు. భర్త ఎక్కడున్నాడు? అందరు ఇరుగు పొరుగు వారు అనుకున్న వాళ్ళు నిన్ను దూరం చేసేసా. అమ్మాయి దివ్యనా? ఎవరు? వాస్తు అక్క, రెండక్క కూర్చోండక్క. ఎలా ఉన్నామ్మా దివ్యనా? అక్క ఏదో అలా ఉన్నానక్క. ఆరోగ్యం బాగుందమ్మా? అలే అక్క, 9 నెలలు వచ్చిందక్క, కనీసం తినడానికి పట్టిన అన్నం కూడా లేదక్క. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక విషయం చెప్పాలని వచ్చానమ్మా నేను. చెప్పండి అక్క. ఏంటో? ఇంట్లో మీరు ఉంటున్నారమ్మా? అవునక్క, ఈ ఇంట్లోనే ఉన్నామక్క. ఈ ఇంట్లో పరిస్థితి అంత మంచిది కాదమ్మా. అవునా? ఈ ఆరోగ్యాలు రోగాలు బాగోట్లేదు, గొడవలు, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. అవునా? అంతేకాకుండా ఇంటి వాస్తు కూడా బాగోదమ్మా. మేము కూడా ఉండి ఇల్లు ఖాళీ చేసి, మా భర్త భార్య మధ్యలో గొడవలు వచ్చినాయని ఖాళీ చేస్తామమ్మా. అవునా, నాకు తెలియదక్క. సరే అక్క, మా అత్తకున్న మా మావికి మా ఆయనకి చెప్తానక్క, నాకు తెలీదు. చెప్పి ఇల్లు ఖాళీ చేసి అమ్మా. సరే అక్క, తర్వాత నీ ఇష్టం, నేను చెప్పేది. అంటే ఇప్పటికిప్పుడంటే నా మాట ఎవరు ఎండ్రక్క? ఒకసారి అడిగి చూడమ్మా. సరే అక్క, నువ్వు చెప్పావుగా ఈ ఇల్లు బాగోదు అంటున్నావుగా, వాస్తు కూడా సరిగ్గా లేదంటున్నావుగా, చూపించుకుంటానక్క. మా అత్తయ్యతో మావితో చెప్తాను. సరే అక్క, చాలా మంచిదక్క. ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. నేనేం చేయాలి? నాకెవరు దిక్కున్నారు? నా పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. ఒకళ్ళేమో నీ భర్త ఎవరితో తిరుగుతున్నారు అంటున్నారు, మరొకలేమో ఇల్లు వాస్తు బాగోలేదు అంటున్నారు. నాకు ఏ దారి కనిపించట్లేదు. ప్రార్థన చేసుకున్నా, ఆ చెల్లి చెప్పిందిగా, ప్రార్థన చేసుకుంటే దేవుడు సాయం చేస్తాడని. ప్రార్థన చేసుకుంటా, ఆ దేవుడే నా భర్తను చనిపోతున్నాడు. ప్రార్థన చేసుకున్నా, యేసయ్య నా భర్తను మార్చాడు. యేసయ్య నా భర్తను మార్చింది. యేసయ్య భర్తను మార్చండి. యేసయ్య నన్ను కాపాడండి. నీ వల్ల కాదు. యేసయ్య నన్ను కాపాడేసా. వీళ్ళందరూ నా వల్లే. యేసయ్య నన్ను కాపాడేసా. ఈ ప్రార్థన యేసయ్య నాకు విడిచి వెళ్ళకేసయ్య. యేసయ్య ఒక్కసారి నన్ను చూడేసయ్య. నువ్వు చేసేది
చచ్చిపో, నువ్వు కూడా చచ్చిపో, నువ్వు కూడా చచ్చిపో, నా కుమారి చచ్చిపో. నీ వల్ల కాదు, తాగుబోతుగా చేసింది నేనే, రెచ్చగొట్టింది నేనే, ఈ లోకం నాది, నీ వల్ల కాదు, చచ్చిపో, చచ్చిపో. బ్రతుకును మార్చేసయ్యా, చచ్చిపోతావు. నా కుమార్తె భయపడుకో, నీకు తోడు ఉన్నాను, ప్రార్థించు. నీ ప్రార్థన వినబడుచున్నది. నీవు కన్నీళ్లు కార్చుతున్నాను చూచి తినే, నేను నీ సహాయకులను. భయపడుకు కుమారి, నేను నీకు తోడై ఉన్నాను, నీ సహాయకుడు నేనే, నీ స్థితిగతుల్లో మార్చువాడు నేనే. భయపడకు, నీ భారం యావత్తు, నీ చింత యావత్తు నా మీద వేయి. తాగుబోతు దయ్యాన్ని, విచార దయ్యాన్ని సమస్యలకు ప్రార్థించు ప్రియా కుమారి. నీ గృహంలో విశ్రాంతి లేకుండా చేసేది నేనే. గొడవలకి చచ్చిపో, చచ్చిపో. ఎంత ప్రార్థన చేస్తున్నా నా దేవుడు నా ప్రార్థన ఆలకించండి. నేను ఇంక బ్రతుకు, నేను ఇంక చచ్చిపోతాను, నాకు చావే శరణు, నాకు చావే దిక్కు, నేను ఇంక బ్రతుకును. ఇంత ప్రార్థన చేస్తున్నా, పట్టించుకోవట్లేదు. ఇక నేను చచ్చిపోతాను, ఇక నేను చచ్చిపోతాను. ఒక విషయం బాటిల్ కొనుక్కొని అన్నంలో కలుపుకొని తిని చచ్చిపోతాను. అప్పుడు కానీ నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. విషయం తెచ్చుకుంటాను, విషయం తెచ్చుకొని అన్నంలో కలుపుకొని తినేస్తాను. అన్నంలో కలుపుకొని తినేస్తే ఇక నేను చచ్చిపోవచ్చు. విషయం తెచ్చుకుంటాను, ఎన్ని విషయం తెచ్చుకొని విషయం బాటిల్ కొనుక్కొచ్చుకొని అన్నంలో కలుపుకొని తినేస్తాను, చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నా బ్రతికెందుకు ఎవరు పట్టించుకోండి. నీ భర్తను కూడా అక్కడ చంపేయబోతున్నాను. ఒక్కసారి నా భర్త ఎలా ఉన్నాడో చూస్తాను. చివరిసారైనా నాతో మాట్లాడతాడేమో, చివరిసారైనా నా దగ్గరకు వస్తాడేమో. చివరి మాట మాట్లాడి ఈ విషయాన్ని కలుపుకొని తిని చచ్చిపోతాను. ఇప్పుడే నా భర్తకి ఫోన్ చేస్తాను, ఇప్పుడే నా భర్తకి ఫోన్ చేస్తాను. నేనే హలో హలో, ఎక్కడున్నారండి? ఏంటో చెప్పు. ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. నాకు సంబంధం లేదని చెప్పా కదా, నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదు. ఇక నాకు ఎప్పటికీ నువ్వు ఫోన్ చేయ మాకు. హలో, ఫోన్ పెట్టి అర్జెంటుగా నువ్వు. హలో, ఒక్కసారి అండి, ఒకసారి నేను చెప్పిన మాటేనండి. హలో హలో హలో, అయినా ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? నా భార్యని విడిచి, నా కుటుంబాన్ని విడిచి నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఒక వ్యామోహంలో పడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈరోజు నా జీవితం అంతా తనే అనుకున్నాను. కానీ తను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏ మొహం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళను. ఇక ఎప్పటికీ నా మొహాన్ని నా ఇంటి వరకు చూపించను.
నేను కూడా చచ్చిపోతాను ఈరోజు. ఇక్కడితో నా జీవితాన్ని ముగించేస్తాను. ఈరోజు నేను కూడా చచ్చిపోతాను. నేను నా భార్యకి ఎప్పటికీ నా జీవితాన్ని నేను చూపించలేను. నేను కూడా చచ్చిపోతాను. ఈ కొండ మీద నుంచి దూకి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత ముద్దు నా పిల్లలు. నేను చచ్చిపోతాను. ఆయన కడుపున పుట్టిన బిడ్డలు కూడా అనాథలుగా ఉండిపోవడానికి వీలు. నేను నా కడుపులో ఉన్న బిడ్డతో సహా మేమిద్దరము చచ్చిపోతాం. అప్పుడైనా నా భర్త సంతోషంగా ఉంటాడు. చచ్చిపోయింది. నేనే గెలిచా. ఈ లోకాన్ని జయించేది నేనే. ఎవడు మారనివ్వను. ఈ లోకానికి రాజు నేనే. వెలుగు 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 వెలుగు. నీవు నిలబడు. నీవు నిలబడు. నీవు నిలబడు. నీవు నిలబడు. బాధల నుండి నువ్వులే, వ్యాధుల నుండి నువ్వులే, కష్టము నుండి నువ్వులే, సర్వం పోయినా నువ్వులే, బాధల నుండి నువ్వులే, వ్యాధుల నుండి నువ్వులే, కష్టము నుండి నువ్వులే, సర్వం పోయినా నువ్వులే. నిలబడు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, శత్రు విలేతాండం చేసిన, పిడుగులు వచ్చి మీద పడిన, సముద్రం ఉప్పొంగిపోయి నిన్ను చంపేస్తాను, ఉరుకలేసి మీదకి వచ్చిన నిలబడు. సముద్రపు పొంగినని చేసేవాడు మన దగ్గర ఉన్నాడు. నిలబడు. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి సవాళ్ళు, వస్తాయి శత్రువులు అరుస్తారు. అరణై ఎన్నైనా అననై నువ్వు నిలబడు. పాపము నుండి నువ్వులే, శాపము నుండి నువ్వులే, మోసము నుండి నువ్వులే, మరణము నుండి నువ్వులే, పాపము. ఇక నుంచి నేను యేసయ్యని నమ్ముకున్న జీవితాన్ని మార్చుకుంటాను. ఆ యేసయ్యని దర్శించాను. నేను నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబానికి ఎప్పటికీ విడిచిపెట్టను. ఇక నుంచి నేను దేవుని సేవలోనే కొనసాగుతాను. ఆ దేవుని కృప నా జీవితం మారింది ఈరోజు. దేవుడు ఆలకిస్తాడని I am a warrior of